హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటటువంటి లైక్ వల్ల ఎక్కువ మందికి ఎవరికైతే నీడీ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే కంటెంట్ అవసరం ఉందో, ప్రాబ్లమ్స్ అవసరం ఉన్నదో వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. మీరు చేసేటటువంటి హెల్ప్ అదొకటి, మీ నుంచి నేను కోరుకునేది అదొకటి. చూస్తున్న వాళ్ళు చూడగానే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మన గత క్లాస్లో చతుర్భుజాలకి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా, ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగిందండి. చతుర్భుజాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, దాదాపు ఒక 7-8 రకాల చతుర్భుజాల గురించి, వాటి ధర్మాలు అంటే ప్రాపర్టీస్, మరియు వాటి ఏ విధమైనటువంటి వాటి వైశాల్యాలు అంటే వాటి చుట్టుకొలతలు వైశాల్యాల గురించి ఎలా కనుక్కోవాలి, కర్ణాలను ఎట్లా కనుక్కోవాలి, కర్ణం ఉంటే భుజం ఎట్లా కనుక్కోవాలి, అవన్నీ కూడా చెప్పుకున్నామండి. మనకు కంటెంట్ అనేది పర్ఫెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రాబ్లం ఏ విధంగా ఉన్నా కానీ చేయగలుగుతామండి. ఒకవేళ కంటెంట్ మనకు కాన్సెప్ట్లు అనేటివి అర్థం కాలేవనుకోండి, కంటెంట్ కరెక్ట్ లేదనుకోండి, మనం ఏమంటాం, బట్టి పట్టుకుంటూ పోతాం సూత్రాన్ని. ఎగ్జామ్లో ఏం చేస్తాడు, ఉన్నది ఉన్నట్టు అడగడండి. అప్లికేబుల్ మెథడ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. అప్లికేబుల్ మెథడ్లో క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కంటెంట్ మీద మనకు గ్రిప్ లేదనుకోండి, ప్రాబ్లమ్ని ఏం చేస్తాం, తప్పు చేస్తాం. మనం ఏదైతే తప్పు చేస్తే ఆన్సర్ వస్తుందో అది కంపల్సరిగా ఆప్షన్లలో ఉంటుంది. తప్పు ఎక్కడైతే చేయగలుగుతామో ఆ చేసింది ఆన్సర్లలో వచ్చేటట్టే ఎగ్జామినర్ అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. మనం దాన్ని చూడగానే క్లిక్ చేసేస్తాం. ఏమైతుంది, మనకు వచ్చేటటువంటి మార్కును కోల్పోతాం. ఈచ్ అండ్ ఎవ్రీ 0.01 మార్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ జాబ్. నీ ఒక్క దగ్గరనే అంటే 0.01 కూడా నీ యొక్క జాతకాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని మొత్తాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. కాబట్టి ప్రతిది కూడా ఆచితూచి మంచిగా ఆన్సర్ పెట్టాలి. మీ అందరు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చూసే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ అని చెప్పిన, లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మనం ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ, కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫోన్లో వస్తుంది. దాని నుంచి మీరు వీడియోస్ని చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఓకే, మరి మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ముందు ఒక చిన్నగా 2 విషయాలు ఉన్నాయండి. ఆ 2 విషయాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ సమాంతర చతుర్భుజం గురించి. మనం సమాంతర చతుర్భుజం అంటే ఆల్రెడీ 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండాలి, మళ్ళీ అదేవిధంగా ఇవి 2 కూడా సమానంగా ఉండాలి. ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అనుకుంటే 2 జతల ఎదుటి భుజాలు ఎలా ఉన్నాయండి, దీనికి ఇది సమాంతరంగా ఉంది, దీనికి ఇది సమాంతరంగా ఉంది. అదేవిధంగా ఇవి 2 కూడా సమానంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజం ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పుకుని ఇవి 2 కూడా సమానం ఉంటాయి. ఏదైనా 2 ఇవి ఉన్నాయి కదా, 2 శీర్షాలు, ఏ అనేటటువంటి శీర్షము, బి అనేటటువంటి శీర్షం. ఒక సమాంతర చతుర్భుజంలో పక్క పక్కనే ఉన్నటువంటి లేదా ఆసన్నంగా ఉన్నటువంటి, ఆసన్నం అంటే పక్కన ఉన్నది, ఆసన్నంగా ఉన్నటువంటి 2 కోణాల నుంచి అంటే శీర్షాల వద్ద కోణాలు ఏర్పడ్డాయి. ఆ కోణాలని సమద్విఖండన చేసేటట్టు, అంటే ఈ కోణంని 2 భాగాలు చేసేటట్టు ఒక రేఖ, ఈ కోణంని 2 భాగాలు చేసేటప్పుడు ఇంకొక రేఖ వచ్చి ఇవి 2 గనక ఇట్లా ఖండించుకున్న దగ్గర ఒక బిందువు ఏర్పడుతుంది, ఖండన బిందువు. దీనికి ఏదో ఒక పేరు ఇద్దాం, ఎక్స్ అనేటటువంటి ఖండన బిందువు ఉంది. మరి ఎక్స్ అనేటటువంటి ఈ ఖండన బిందువు దగ్గర ఏర్పడే కోణం ఎంత అనేది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సమాంతర చతుర్భుజంలోని 2 శీర్షాల వద్ద గల కోణాల నుంచి సమద్విఖండన రేఖలను గీస్తే, 2 కోణాల నుండి ఏ విధమైన కోణాలండి, పక్క పక్కనే ఉన్నటువంటి కోణాలు కాబట్టి పక్కన గల 2 కోణాల నుండి సమద్విఖండన రేఖలు. ఏ విధమైన సమద్విఖండన రేఖలు, కోణాన్ని 2 ముక్కలు చేస్తుంది కాబట్టి కోణ సమద్విఖండన రేఖలు. కోణాల నుండి సమద్విఖండన రేఖలు గీస్తే, ఈ రేఖలు ఖండించుకునే దగ్గర గీస్తే ఖండన బిందువు వద్ద ఈ రేఖలు ఖండించుకున్న బిందువు వద్ద, ఖండన బిందువు వద్ద ఏర్పడే కోణం ఎంత, ఖండన బిందువు వద్ద ఏర్పడే కోణం, ఈ ఖండన బిందువు వద్ద ఏర్పడే కోణము రైట్ ఎంత అంటే ఆ కోణము లంబ కోణం అండి, 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రేఖకి
ఈ రేఖ అనేది లంబంగా వచ్చి ఖండిస్తుంది. ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము 90 డిగ్రీలు, అక్కడ ఏర్పడేటటువంటి కోణము 90 డిగ్రీలు. ఈ 90 డిగ్రీలని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు గుర్తు రాకపోయినా మర్చిపోతుంటే ఇచ్చినటువంటి మీకు ప్రశ్నలో ఏది ఇచ్చిండో దాన్ని రాస్తే, ఇది గీస్తే పటాన్ని గీస్తే మీకు ఐడియా వస్తుంది. లేదా ఈ కోణం అనేది ఈ రెండు కోణాలలో సగం ఉంటుంది. ఎందుకు ఈ రెండు కోణాల మొత్తం ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు, 180 డిగ్రీలలో ఈ కోణం సగం ఉంది కాబట్టి సగం చేస్తే 90 డిగ్రీలు ఉంటుంది. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ ఎక్స్ బిందువు వద్ద ఏర్పడే కోణం ఈ సి, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, ఈ రెండు కోణాలని కలిపితే దీంట్లో సగం ఉంటుంది. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2. దీన్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుంటుందండి. ఇది ఒకటి. ఇంకోటి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇదే సమాంతర చతుర్భుజంలో ఈ భుజానికి ఆపోజిట్గా ఉన్నటువంటి భుజం ఏబిసిడి అనేటటువంటి సేమ్ సమాంతర చతుర్భుజం ఉంది. దీనికి ఏబి అనేటటువంటి భుజానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం, లేదా ఏడి భుజానికి ఎదురుగా ఉన్న భుజం, లేదా సిడి భుజానికి ఎదురుగా ఉన్న భుజం, లేదా బీసీ భుజానికి ఎదురుగా ఉన్న భుజం, ఏదైనా ఒక భుజానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క మధ్య బిందువు, ఈ భుజం యొక్క మధ్య బిందువు ఎదురుగా ఉంది కదా, ఈ మధ్య బిందువుని కలుపుతూ ఇట్లా మనం గీస్తే, ఈ మధ్య బిందువుని కలుపుతూ గీస్తే, అంటే ఈ శీర్షం నుండి ఈ మధ్య బిందువుకి, అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి శీర్షాల గుండా ఈ మధ్య బిందువుకి రేఖల్ని గీస్తే, ఇవి రేఖాఖండాలు అయితే ఈ రేఖాఖండాలని గీస్తే అప్పుడు ఇది త్రిభుజం లాగా ఏర్పడింది కదా, త్రిభుజం ఏబి. దీనికి ఏదైనా ఒక పేరు పెట్టుకుందాం, వై అనేటటువంటి పేరు పెట్టుకుందాం. ఏబివై వైశాల్యం అనేది త్రిభుజం ఏబివై, ఏబివై ఈ వైశాల్యం అనేది ఈ ఏబిసిడి చతుర్భుజం ఉండే కదా, మీరు మంచిగా ఆలోచిస్తే ఈ వైశాల్యం ఈ మొత్తం వైశాల్యంలో సగం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ వైశాల్యం అనేది 1/2 ఉంటుంది. దేనికి 1/2? ఏబిసిడి చతుర్భుజ సమాంతర చతుర్భుజ వైశాల్యం. అంటే ఈ వైశాల్యము ఈ మొత్తం వైశాల్యంలో సగం ఉంటుంది. ఇప్పుడు వీటిని చూడండి, ఇది సగం ఉంటుంది అన్నప్పుడు మిగిలిన త్రిభుజాలు ఉన్నాయి కదా, ఇగో బివైసి, ఇట్లా బివైసి త్రిభుజం ఉంది కదా, బివైసి. ఇటు ఒక త్రిభుజం ఉంది కదా, అది ఏడివై. ఇవి ఇట్లా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం సగం ఉంటే ఇవి రెండిట్లను కలిపితే కూడా సగం అవుతుంది. అంటే దాని అర్థము ఇది 1/4 భాగం ఉంది, ఇది 1/4 భాగం ఉంది, ఇది 1/2 ఉంది. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇవి కూడా అడగచ్చు. ఏడివై వైశాల్యం ఎంత? ట్రయాంగిల్ ఏడివై వైశాల్యము, ఏడివై వైశాల్యం అనేది 1/4 ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యము. లేదా ఇది కూడా అడగచ్చు, బివైసి వైశాల్యం ఎంత? ఇది కూడా సేమ్ 1/4 ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యం. రైట్. ఇది ఈ ఏబివై అనేది దీంట్లో సగం ఉంది. ఇవి రెండు ఇంకా సగంలో సగం సగాలు. అంటే ఇట్లాంటి 1/4ని 4 కలిపితే 1, దీంట్లో 2. అంటే ఇది వాస్తవంగా ఇట్లా గీస్తే 1, 2, 3, 4 ఉండేది కదా, ఇది సగాన్ని ఆక్రమించింది. మిగిలిన సగాన్ని 2 పంచుకున్నాయి. అంటే దాన్ని మొత్తం 4 భాగాలు చేస్తే 2 భాగాలు ఇవి తీసుకుంది, 2 భాగాల్ని కలిపి 1 తీసుకుంది. అందుకే ఇది 1/2 ఉంటుంది, ఇవి ఇట్లా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్లో వచ్చేట అవకాశం ఉంటుంది. చిన్నగా అనిపిస్తుంది, సింపుల్ లాజిక్ ఏం లేదు దాంట్లో. మామూలుగా చూసినా మనకు తెలిసిపోతుంది, కానీ ఎగ్జామ్లో వస్తుంది. మన కన్ఫ్యూజ్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరు కానీ తప్పులు పెడతారు. కాబట్టి అది పెట్టకుండా ముందే చెప్తున్నా అండి. దీని వైశాల్యం దీన్ని అడిగితే సగం ఉంటుంది మొత్తంలో, ఇవి అడిగితే 4వ వంతు ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూద్దాం. ఒక చతుర్భుజంలోని ఒక కోణము 120 డిగ్రీలు అయితే మిగిలిన కోణాలు సమానము అయ్యేటట్లు ఆ కోణాన్ని కనుక్కోండి. ఒక చతుర్భుజంలోని ఒక కోణం ఇచ్చిండు, మిగిలిన 3 కోణాలు కూడా సమానంగా ఉన్నాయట. అయితే ఆ 3 కోణాలు సమానం కదా, కాబట్టి ఒక కోణం ఇంకో కోణానికి సమానం 3 కూడా. కాబట్టి ఆ కోణం ఏది, ఆ సమానమైనటువంటి కోణం ఏది అని అడిగిండు. మనకు తెలిసి చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు, దాంట్లో ఒక కోణం 120 డిగ్రీలు తీసేస్తే మిగిలింది 240 డిగ్రీలు. ఈ 240 డిగ్రీలని
మిగిలిన 3 కోణాలకి సమానంగా వంచాలి. కాబట్టి డివైడెడ్ బై 3, 3 8లో 24 0. కాబట్టి ఒక్కొక్క కోణం 80 డిగ్రీలు ఉంటుంది. అంటే ఆ త్రిభుజంలోని కోణాలు 120, 80, 80, 80. ఇవి ఈ 4 కలిపితే మనకు 360 డిగ్రీలు అవుతుందండి. రైట్, మనకి ఏం అడిగిండు? ఆ సమానంగా ఉన్నటువంటి కోణము 80 డిగ్రీలు. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్. 80 డిగ్రీస్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3, 7, 6, 4 అయినా ఏబిసిడి అనేది ఏమవుతుంది? చూడండి, ఇది అప్లికేబుల్ మెథడ్ అండి. మనకి ఈ నిష్పత్తి ఇచ్చి ఆ నిష్పత్తిని కనుక్కోమంటలేడు. ఆ నిష్పత్తిలో ఉంటే ఏర్పడేటటువంటి చతుర్భుజం ఏ రకమైనటువంటి చతుర్భుజం అని అడిగిండు. మనకు చూడండి, ఈ నిష్పత్తిని ఫస్ట్ చూస్తే 3, 7, 6, 4 ఉంది కదా. 6, 4 కలిపితే 10, 7, 3 కలిపితే 10. అంటే మొత్తం 20 భాగాలు ఉన్నాయి. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360. దాన్ని 20 భాగాలుగా డివైడ్ చేస్తే 0, 0 క్యాన్సల్, 18. అంటే ఒక భాగం విలువ 18. 18 మూళ్ళ 54 డిగ్రీలు ఫస్ట్ కోణము. మళ్ళీ 18 ఏళ్ళ 126 డిగ్రీలు. మళ్ళీ 18 ఆరుల 108 డిగ్రీలు. 18 నాలుల 72 డిగ్రీలు. ఆ చతుర్భుజంలోని కోణాలని చూడండి. 54, 126, 108, 72. ఇవి 4 కలిపితే చతుర్భుజంలోని 360 డిగ్రీలకి ఈక్వల్ అయిపోయింది. మరి ఇది ఏ రకమైనటువంటి చతుర్భుజం? ఇట్లాంటి కోణాలు ఉంటే అది ఏ రకమైనటువంటి చతుర్భుజం అనేది మనకు ప్రశ్న అండి. ఇప్పుడు చూద్దాం. మనకు ఒకవేళ అది సమలంబ చతుర్భుజం అయితే, మనకు ఫస్ట్ నుంచి చతుర్భుజాలు చూసుకున్నాం. సమలంబ చతుర్భుజంలో ఏ కోణాలు కూడా సమానంగా ఉండేయండి, వేరువేరుగా ఉంటాయి. సమలంబ సమద్విబాహు చతుర్భుజంలో కిందున్న 2 కోణాలు సమానంగా ఉంటాయి, పైనున్న 2 కోణాలు సమానంగా ఉంటాయి. మరి ఇట్లా అక్కడ ఉందా? లేదు. కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్లు చూసుకుందాం. గాలిపటం అని ఇచ్చిండు. గాలిపటం అనేది ఈ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారంలో ఉన్నప్పుడు మనకు గాలిపటంలో ఇగో ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఏవైనా 2 సమానంగా ఉన్నాయా? లేవు. కాబట్టి గాలిపటం కాదు, ఆప్షన్ లేదు. సమాంతర చతుర్భుజం అన్నాడు. సమాంతర చతుర్భుజం ఈ రూపంలో ఉంటుంది. సమాంతర చతుర్భుజం ఇలా ఉంటే ఇక్కడ ఏర్పడేటటువంటి కోణాలు ఇగో ఈ ఆపోజిట్ కోణాలు సమానంగా ఉంటాయి, ఈ ఆపోజిట్ సమానంగా ఉంటాయి. మళ్ళీ ఇవి రెండింటిని కలిపితే 180 అవుతుంది. మరి అట్లా ఇవి రెండు సమానం ఉండేటట్టు ఉన్నాయా? లేవు. రాంబస్ అన్నాడు. రాంబస్ అనేది సమాంతర చతుర్భుజం నుంచి ఏర్పడుతుంది. సమాంతర చతుర్భుజంలోని భుజాలు సమానం అయిపోతే అది రాంబస్ అవుతుంది. మరి రాంబస్లో ఉన్నటువంటి కోణాలలో రాంబస్లో ఉన్నప్పుడు కూడా ఈ ఆపోజిట్ కోణాలు సమానంగా ఉంటాయి. ఏ అనేది ఈ సికి సమానం ఉంటుంది, బి అనేది డికి సమానం ఉంటుంది. సేమ్ ఈ సమాంతర చతుర్భుజంలో ఇవి రెండిట్ల సమానమైనయో ఏ అనేది సికి సమానం, బి అనేది డికి. దీంట్లో కూడా ఏ అనేది సికి, బి అనేది డికి సమానం. మరి అట్లా సమానంగా ఉన్నాయో? లేవు. మిగిలినటువంటి ఆప్షన్ సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం తీసుకుంటే దాంట్లో కేవలం 2 భుజాలు రెండు భుజాల జత, ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటే సరిపోతుంది. కోణాలు సమానంగా ఉండాలని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి మనం సమలంబ చతుర్భుజం తీసుకుంటే సమలంబ చతుర్భుజంలోని కోణాలు వేరువేరుగా ఉంటాయి. అదే సమద్విబాహు సమలంబ తీసుకుంటే ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి, ఈ 2 కోణాలు సమానంగా ఉంటాయి. మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే దీనికంటే ముందు కంటెంట్ చెప్పడం జరిగింది క్లాసు, అంటే పార్ట్ 1లో చతుర్భుజాలు పార్ట్ 1లో. దాన్ని చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. పార్ట్ 1 కానీ 2 కానీ ఆ రెండిట్లలో మీకు చతుర్భుజాలు మొత్తం కూడా కాంటెంట్ తెలుస్తుంది. రైట్, అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 సమలంబ చతుర్భుజం. ఎందుకంటే కోణాలు అనేటివి వేరువేరుగా ఉన్నాయి. ఏ 2 కూడా సమానంగా లేవు, ఏవి 2 కూడా అట్లా లేవు. కాబట్టి ఈ మూడిట్లలో ఏది కూడా కాదు, కేవలం ఇది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. అంటే మనకు అందుకే కాంటెంట్ తెలవాలండి. తెలిసినప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వస్తే ఆన్సర్ పెట్టగలుగుతాం. అదే బట్టి పట్టుకొని పోతే దీంట్లో ఏదైనా ఆలోచించుకుంటుంటాం. మెయిన్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకంటే నేను అనేది మనకు అందరు ఇంపార్టెంటే. కాబట్టి మనం ఏ మార్కును కూడా కోల్పోవద్దు. రైట్, నెక్స్ట్ ఇది ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీలు, x+10 డిగ్రీస్, x+20, x+30 డిగ్రీస్ అయినా అందులో చిన్న కోణం ఏది? స్మాల్ యాంగిల్. రైట్, ఈ కోణాలు ఎట్లున్నాయండి? ఫస్ట్ x+10, x+20, x+30 అంటే 1 2 3 4 xలు ప్లస్ 60. ఈ కోణాల మొత్తం ఆల్రెడీ 360 అని తెలుసు. ఈ 60ని అటు తీసుకెళ్దాం. అప్పుడు 4 xలు ఈక్వల్ టు
300 అవుతుంది, అవునా కదా అండి? చూడండి, ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ప్లస్ 20, ఎక్స్ ప్లస్ 30 ఉంది. ఈ మూడింటిని కలిపితే 60, 60 అటు తీసుకెళ్ళినాం మైనస్ అవుతుంది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 300/4, 4 7 28, మిగిలేది 2 కాబట్టి 20, 4 5 20. ఎక్స్ అనేది 25 degrees. మరి దీంట్లో చిన్న కోణం అన్నాడు, చిన్న కోణం అనేది ఎక్సేనండి, ఎందుకంటే ఇది ఎక్స్కి 10 కలిపినాం పెద్దగా అవుతుంది, దీనికి 20 కలిపినాం, దీనికి 30 కలిపినా అది ఓన్లీ ఎక్సే ఉంది కాబట్టి 75 degrees. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ రకమైన ప్రశ్నలు చాలా తరచుగా వస్తున్నాయి. టెట్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ సార్లు వచ్చినాయి, ఏ ఎగ్జామ్కైనా కానీ ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ది, కింది వాటిలో అసత్యమైనది ఏది? అంటే తప్పుగా ఉన్నది ఏదన్నట్టు. తప్పుగా ఉన్నది ఏదనేది మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, అన్ని సమాంతర చతుర్భుజాలు చతుర్భుజాలే, ఇది కరెక్ట్ అండి. సమాంతర చతుర్భుజాలన్నీ చతుర్భుజాలే. ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు ఒక పటం వేసి చెప్పడం జరిగింది, పూర్తి అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఏముంది, ప్రతి సమాంతర చతుర్భుజం ఒక ట్రెపీజియం అవుతుంది, ఇది కూడా కరెక్టే. చతురస్రం అనేది రాంబస్ అవుతుంది, ఇది కూడా కరెక్టే. అన్ని ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజాలు కావండి, ట్రెపీజియాలన్నీ సమాంతర చతుర్భుజాలు కాదు. కాబట్టి మన ఆన్సర్ ఇది, అసత్యమైంది ఇది కదా, కాబట్టి ఆన్సర్ ఇది, ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు తెలియని వాళ్ళకు ఒకసారి చూడండి, ఎట్లా అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ ఒక బిల్డింగ్ అని క్లాసులని అట్లా డివైడ్ చేసి చెప్పిన. ఫస్ట్ ఇదంతా చతుర్భుజాలు అనుకోండి, ఈ చతుర్భుజాలలో మనకు ట్రెపీజియాలు అనేటివి ఉన్నాయి, ఇవి ట్రెపీజియాలు అనుకుంటే. ఈ ట్రెపీజియాలలో ఉన్నటువంటి రకాలే, ఈ ట్రెపీజియాలలో ఉన్నటువంటి రకాలే ఇగో ఇది గీస్తున్నా. ఏది? ఇది సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజాలలోనే మళ్ళీ రకాలు ఉంటాయి. ఏమేం రకాలు ఉంటాయి? దీర్ఘచతురస్రం అనేది ఉంటుంది, దీంట్లో రకమే. ఇదే సమాంతర చతుర్భుజంలో మనకు రాంబస్లు ఉంటాయి, ఇది దాంట్లో రకమే. మళ్ళీ ఈ రాంబస్ నుంచే చతురస్రాలు ఏర్పడతాయి, ఈ దీర్ఘ చతురస్రం నుంచి కూడా చతురస్రాలు ఏర్పడతాయి. అంటే చతురస్రాలు అనేటివి రెండింటి నుంచి ఏర్పడతాయి, అందుకే ఇక్కడ మధ్యలో గీసుకుందాం. ఇవన్నీ కాకుండా గాలిపటాలు అనేటివి వేరేగా ఉంటుందండి. అంటే గాలిపటాలు కూడా ఆటోమేటిక్గా ఈ గాలిపటాలు అనేటివి మళ్ళీ చతుర్భుజాలు అయితే కానీ ఈ ట్రెపీజియాల నుంచి ఉంది. మరి గాలిపటాల నుంచి మళ్ళీ మనకు రాంబస్లు కూడా ఏర్పడతాయి. ఇది ఆల్రెడీ గీసిన క్లుప్తంగా వివరించడం జరిగింది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే పాత వీడియో చూడండి, కాంటెంట్ది, దాంట్లో దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇది ఎంత హార్డ్గా ఇచ్చినా మీ మార్కెట్ పోదండి, ఈ రకమైనది కంపల్సరీ వస్తుంది. మనకేమంటుండు, ట్రెపీజియాలన్నీ సమాంతర చతుర్భుజాలు అన్నాడు. ఇప్పుడు సమాంతర చతుర్భుజాలు ట్రెపీజియాలలో ఉన్నటువంటి ఒక రకం. సమాంతర చతుర్భుజాలు దీంట్లో ఉన్నటువంటి రకాలు, దీంట్లో వేరే ఇవి కూడా ఉన్నాయి కదా. కానీ మనకేమన్నాడు, ట్రెపీజియాలన్నీ ఇగో ఇదంతా కేవలం దీనికే సొంతం అంటుండే, అది తప్పు. ఇవంతా ఇది అంతా దీనికి సొంతం, ఓకే. కానీ ఇది మొత్తం దీనికి ఒక్కదానికే సొంతం కాదు, ఇంకా సైడ్కి పక్కకు మిగిలిపోయింది ఉంది కదా, అంటే దాంట్లో వేరే రకం ఉండొచ్చు కదా, సమాంతర చతుర్భుజం కానీ ఉంటాయి కదా. కాబట్టి ట్రెపీజియాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి. ఈ నాలుగిట్లలో ఇంక ఈ ఆప్షన్ ఇయ్యలేడు, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజాలు కాదు. ఏమన్నా డౌట్ ఉంటే ఇంతకుముందు ఉన్నటువంటి క్లాస్ చూస్తే మీకు క్లారిఫై అవుతుంది. రైట్, నెక్స్ట్ది, కింది వాటిలో సత్యమైనది ఏది కరెక్ట్ అని అడుగుతుండు. దీర్ఘచతురస్రం అనేది చతురస్రం అవుతుంది, కాదు, ఇది తప్పు. దీర్ఘచతురస్రం చతురస్రం కాదు, చతురస్రం అనేది దీర్ఘచతురస్రం అవుతుంది. ఇంతకుముందే మనం పటంలో చెప్పుకున్నాం, చతురస్రాలు అనేటివి దీర్ఘచతురస్రాల నుంచి రాంబస్ల నుంచి కూడా ఏర్పడతాయని. అన్ని ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజాలే కాదు, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలు, కాబట్టి ఇది కూడా తప్పే, అంటే రాంగ్, మనకు రైట్ ఉన్నది కావాలి. అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘచతురస్రాలే కాదు, అన్ని దీర్ఘచతురస్రాలు సమాంతర చతుర్భుజాలు. కానీ సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు కావు, ఎందుకంటే సమాంతర చతుర్భుజాలలో దీర్ఘచతురస్రాలు కాకుండా రాంబస్లు ఉంటాయి, రాంబస్లు అనేటివి ఉంటాయి. కాబట్టి దీర్ఘచతురస్రాలు అన్నీ సమాంతర చతుర్భుజాలు అయితే కానీ సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు కావు. నెక్స్ట్, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలే. ఎస్, ఇది ఇంపార్టెంట్ అండి, గతంలో వచ్చింది, 2 ఆప్షన్లు ఇచ్చిండు. సమచతుర్భుజాలన్నీ గాలిపటాలే, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలన్నీ. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సమచతుర్భుజం అంటే రాంబస్,
4 భుజాలు సమానంగా ఉంటాయి. గాలిపటం అంటే 2 జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ భుజం ఈక్వల్ ఉంటుంది, ఈ భుజం ఈక్వల్గా ఉంటుంది. మనకు గాలిపటం కావాలంటే 2 జతల ఆసన్న భుజాలు సమానంగా ఉండాలి. మరియు ఇది సమానంగా ఉంది, ఇది కూడా సమానంగా ఉంటుంది. 4 సమానం ఉన్నట్టు పక్క సమానం ఉన్నట్టు కదా. అంటే ఈ రాంబస్ అనేది దీని యొక్క రూల్ని పాటిస్తుంది. కాబట్టి రాంబస్లన్నీ గాలిపటాలు అవుతాయి. కానీ గాలిపటాలన్నీ రాంబస్లు కావు. ఎందుకు కావు? గాలిపటంలో ఇవి 2 మాత్రమే భుజాలు సమానంగా ఉన్నాయి. ఇవి 2 సమానంగా ఉన్నాయి కానీ ఈ మొత్తం 4 సమానంగా లేవు. అంటే ఇక్కడ 4 సమానంగా ఉన్నప్పుడు మాత్రమే అవి రాంబస్లు అవుతాయి. గాలిపటాలలో 2 వేరు జతలు సమానంగా ఉన్నాయి. ఈ జత సమానంగా వేరే ఉంది, ఈ జత వేరే ఉంది. అందుకే గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు, కానీ సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి. రైట్, నెక్స్ట్ చూద్దామంటే మన ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ అన్నట్టు, సత్యమైనది. రైట్, నెక్స్ట్ ఇది ఒక చతుర్భుజంలోని కోణాలు x -10, x -10, మళ్ళీ x + 30 మరియు 2x అయినా ఆ చతుర్భుజంలో చిన్న కోణం ఏదని అడిగిండండి. ఇది ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉంది, మీరు చెయ్యొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ని హోంవర్క్ అనుకోండి, ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ అనుకొని మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రైట్, అంటే మీకు ఇది వస్తే, ఈ టైప్లో ప్రాబ్లం వస్తే మీరు చేయగలుగుతారు అన్నట్టు. ఇది చేస్తే ఈ టైప్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేస్తారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. చతుర్భుజంలో ఒక కోణం 72 డిగ్రీలు, మిగిలిన 3 కోణాలు 5:6:7లో ఉన్న ఆ కోణాలు ఎవి? మిగిలిన కోణాలు ఇవ్వన్నాడు. చతుర్భుజంలోని కోణాలు మొత్తం 360 అండి. దీంట్లోకి ఒక కోణం 72 ఉంది, ఆల్రెడీ 72ని తీసేయాలి. కొందరు అంటే కన్ఫ్యూజ్లో 5:6:7 తీసుకొని దాన్ని 360 తోటి బ్యాలెన్స్ వేసుకొని చూడొద్దండి, డివైడ్ చేసి చూడొద్దు. ఆల్రెడీ ఒక కోణం మనకి ఇచ్చిండు, దాన్ని తీసేసి మిగిలిన దాన్ని పంచాలి. ఈ నిష్పత్తిలో 72 తీసేస్తే 60కి 60 ఇంకా 12 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 288. 88లో 12 కలిపితే 300, ఇంకా 60 కలిపితే 360. మనకు మిగిలింది 288 డిగ్రీలు. ఈ 288 డిగ్రీలని 5, 6, 7 నిష్పత్తులలో వంచాలి. అంటే 7, 6, 13, 5, 18. ఈ 288ని 18 భాగాలు చేయాలన్నట్టు. 18 భాగాలు చేస్తే 9 2 18, 9 3 27, 1 మిగిలింది 18, మళ్ళీ 9 2 18, 2 1 2 16. ఒక భాగం విలువ 16. ఫస్ట్ 5 భాగాలు ఉన్నాయి కదా, 16 5ల 80 డిగ్రీలు, మళ్ళీ 16 6ల 96 డిగ్రీలు, 16 7ల 112 డిగ్రీలు. మిగిలినటువంటి 3 కోణాలు 80, 96, 112. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ మనకు. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింద ఇచ్చిన కోణాల నిష్పత్తిలో చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడనిది అంటే ఏ నిష్పత్తిలో ఉన్నప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మించరాదు? చాలా మంచి ప్రశ్న అండి. ఇట్లాంటివి వస్తే మనం స్కోర్ చేస్తే మంచిది, మనకు చాలా మంచిది. ఏ నిష్పత్తిలో ఉన్నప్పుడు నిర్మాణం సాధ్యపడదు అన్నాడు. ఫస్ట్ ఉన్నటువంటి ప్రతి నిష్పత్తి తీసుకుందాం. 4 3 7 2 9 1 10. అంటే 360ని 10 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 36. 36 అయినప్పుడు ఈ కోణాలు ఎంత అవుతుంది? ఇది 36, ఇది 72, 36 72, 36 4 అంటే 72 రెంట్లనే కదా, 144. మళ్ళీ 3 భాగాలు అంటే 2 ఇది 1, 108. ఈ రకంగా ఉందండి. నెక్స్ట్ ఇది చూద్దాం. 6 4 10, 10 5 15. ఈ 360ని 15 భాగాలు చేస్తే 360ని 15 భాగాలు చేస్తే 15 రెంట్లో 30, 15 4 60. 24 అండి. 24 రెంట్లో 48, 24 రెంట్లో 48, 24 3లో 72, 24 4లో 96, 24 6లో 144. రైట్, ఆ నిష్పత్తులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది 6 4 10, 5 3 8 18. 360ని 18 భాగాలు చేస్తే 18 రెంట్లో అంటే 20, 23లో ఇది 60 డిగ్రీలు, ఇది 80 డిగ్రీలు, ఇది 100 డిగ్రీలు, ఇది 120 డిగ్రీలు. రైట్, నెక్స్ట్ 1 2 3 6 6 9 1 10 2 12. ఈ 360ని 12 భాగాలు చేస్తే 12 3లో 36, 30 డిగ్రీలు. రైట్, చూడండి ఇది 30, 3 రెంట్ల 6 60, 3 3 90, 3 6 18, 180. మరి వీటిని చూడండి.
చూస్తే దేనితోటి నిర్మాణం సాధ్యపడదని ఉండాలి. మనం ఇది ఎక్కడనో చదివితేనో గుర్తు పెట్టుకుంటానో బట్టి పెడతానో రాదండి. ఒకసారి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోణాలలో ఈ చివరి కోణాన్ని చూడండి. ఇది 160 డిగ్రీలు, 180 డిగ్రీలు ఉందండి. మరి 180 డిగ్రీలు అనేది ఒకసారి పూర్వజ్ఞాన పరిశీలన చేసుకుంటే మనకు తెలిసింది 180 డిగ్రీలు అనేది మనకు సరళ కోణం అండి. 180 డిగ్రీస్ అనేది సరళ కోణము. 180 డిగ్రీ సరళ కోణం అయినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక కోణం 30 డిగ్రీలు తీసుకోవాలి. అదే చతుర్భుజాన్ని మనం నిర్మిస్తున్నాం అనుకోండి, ఒక కోణం 30 డిగ్రీలు తీసుకోవాలి. 30 డిగ్రీలతోటి ఒక కోణాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ కోణం 60 డిగ్రీలు తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటటువంటి కోణము ఇది 30 కాబట్టి ఇది 60 డిగ్రీలు తీసుకున్నాం. రైట్. నెక్స్ట్ కోణం 90 డిగ్రీలు తీసుకోవాలి. 90 అంటే దీనికి పర్ఫెక్ట్ లంబంగా అండి, లంబంగా 90 డిగ్రీలు తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కోణం 180 డిగ్రీలు తీసుకోవాలి. 180 డిగ్రీలు అంటే కోణం ఇట్లా పోవాలి, ఇటు కలవద్దిగా. 180 డిగ్రీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భుజాన్ని కలిసేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఆ కోణం ఇట్లా వంగేట అవకాశం లేదు. స్ట్రేట్ ఉండాలి, స్ట్రేట్ లైన్ మీద ఏర్పడేటటువంటి కోణము సరళ కోణము 180 డిగ్రీస్ ఉంది, స్ట్రేట్ యాంగిల్. కాబట్టి ఈ కోణం ఇట్లనే పోతే అసలు ఇక్కడ చతుర్భుజమే నిర్మించరాదు కదా. అంటే ఏమవుతుంది, నీకు ఇప్పుడు ఈ భుజం వచ్చి ఇంకో భుజం ఇట్లా వెళ్ళిపోతుంది, ఇంకో భుజం ఇట్లా టర్న్ అయితలేదు. ఎందుకు అయితలేదు? 180 డిగ్రీస్ ఉంది కాబట్టి. మరి టర్న్ కానప్పుడు ఇది సంవృత పటం అయితలేదు, అంటే ఇది 4 భుజాలు కలిసి ఉంటలేవు. ఈ భుజం మధ్యలో కోణం ఏర్పరచడానికి వీలుగా లేదు, అది సరళ కోణం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది చతుర్భుజం కాదు, చతుర్భుజ నిర్మాణానికి సాధ్యపడదు. అంటే చూడండి, అప్లికేబుల్ మెథడ్లో ఇచ్చిండు. దీన్ని తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఈ కోణాలన్నింటినీ వేసి అన్నీ 360 డిగ్రీస్ వచ్చినాయి వస్తుంది. ఎందుకంటే మనమే దాన్ని డివైడ్ చేసుకున్నాం కాబట్టి ప్రతి 360 వస్తుంది. ఎందుకు అయితలేదు అని ఆలోచిస్తాం. ఎందుకు అయితలేదు అంటే రీజన్ అదండి. దీన్ని ఈ కిటుకుని మనం పట్టుకుంటే మనకు ఆన్సర్లు ఈజీగా దొరుకుతాయి. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏబిసిడి ఒక చతుర్భుజంలోని కోణాలు ఏబిసిడిలు వరుసగా అంటే శీర్షాల వద్ద ఏర్పడే కోణాలు 1 to 4, 5 నిష్పత్తిలో ఉంటే దానిలో ఏవేని 3 కోణాల మొత్తం 5, 4, 9, 1, 10, 2, 12 అండి. అంటే 360ని 12 భాగాలు చేయాలి. 12 భాగాలు చేస్తే 12 మూల 36 కాబట్టి ఒక భాగం 30 డిగ్రీలు. అంటే అవి ఏ నిష్పత్తులు ఉంటాయి? ఫస్ట్ది 30, సెకండ్ది 60, థర్డ్ది 120, ఫోర్త్ది 30, 60, 120, 3, 5, 15, 150 డిగ్రీలు. రైట్. ఈ నిష్పత్తిలో ఉన్నాయి. దీంట్లో ఏమంటుండు, ఏవైనా 3 కోణాల మొత్తం దీంట్లో దేనికి కలుస్తుంది? ఫస్ట్ ఈ 3 కోణాల మొత్తం తీసుకుంటే 30, 60, 120, 90, 120, 210 ఇక్కడ ఆప్షన్లలో లేదు. మళ్ళీ ఈ 3 కోణాలు తీసుకుంటే 120, 180, 150, 330, 325 ఉంది కానీ 330 లేదు, ఇది ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఈ 2 ఇది తీసుకుంటే 120, 150, 30 తీసుకుంటే 270, 30, 300 అనేది ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్. అంటే ఏమన్నట్టు 120 డిగ్రీలు, 150, ఈ 30 ఈ 3 కోణాలు ఏవైనా 3 కోణాల మొత్తం 300 డిగ్రీలు అవుతుంది. మిగిలినది ఏ 3 కోణాలని కలిపినా 325 కాదు, 250 కాదు, 280 కాదు. కాబట్టి ఈ మూడింటిని కలిపితే 300 అయింది కాబట్టి అది మన ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ది ఒక చతుర్భుజం నందలి 4 కోణాల మధ్య గల నిష్పత్తి 2, 3, 5, 8 నిష్పత్తి. వాటిలో పెద్ద కోణం ఏది? వీటిని ఫస్ట్ అనుకోవాలి. 8, 2, 10, ఇవి 8, 18. 360ని మనం 18 భాగాలు చేస్తే ఒక్కోటి 20, 20 ఇంటూ 20 రెంట్ల 40, 23 60, 25 100, 28 2 16, 100, 2 ఇంట్లో 4, 2 3 6, 2 5 10, 2 8 16. రైట్. ఇవి ఈ రకమైనటువంటి కోణాలన్నీ. పెద్ద కోణం ఏదని అడిగాడు, పెద్దది 160 డిగ్రీలు అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్. పెద్ద కోణం 160 డిగ్రీలు. నెక్స్ట్ ఒక చతుర్భుజంలోని కోణాలు 3, 5, 9:13లో ఉంటే ఆ కోణాలు ఇవి. రైట్. ఇది చెయ్యొచ్చండి. 13, 9, 22, 22, 5, 27, 3, 30. 360ని 30 భాగాలు చేసి
ఒక్కో భాగం విలువ 12 డిగ్రీలు. ఒక్కోటి 12 అయితే 12 మూడుల 36 ఫస్ట్ది, 12 ఐదుల 60, 12 తొమ్మిదిల 108, 12 13ల 12 × 12 144, 12 156. రైట్. 30, 60, 108, 156 ఆ కోణాలు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏం లేదండి, ఇట్లా ఏది ఇచ్చినా కానీ ఈ కోణాలు మొత్తం తోటి భాగించండి, ఒకదాని విలువ వస్తుంది, ప్రతి దానికి గుణించండి, కోణాలు వచ్చేస్తాయి మనకు 360కి ఈక్వల్ అయిపోతాయి. రైట్. నెక్స్ట్ది బెస్ట్ అను ఒక సమాంతర చతుర్భుజంలో యాంగిల్ బి 100 డిగ్రీస్ అయిన యాంగిల్ ఈ ఎంత? బెస్ట్ అనేది సమాంతర చతుర్భుజం అన్నాడు, వాడు ఇచ్చినట్టే రాసుకోవాలి. బిఈఎస్టీ ఇట్లన్నా రాయి, బిఈఎస్టీ ఇట్లన్నా రాయి, ఎట్లన్నా రాసుకో, కాకపోతే ఆర్డర్లో రాయి బిఈఎస్టీ. దీంట్లో ఏమన్నాడు, యాంగిల్ బి 100 డిగ్రీస్ అయితే ఈ ఎంత? ఇది ఎంత కావాలి? సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇవి రెండు కలిపిన 180 రావాలా, ఇవి రెండు కలిపిన 180 రావాలా, ఇవి రెండు కలిపిన 180 రావాలా, ఇవి రెండు కలిపిన 180 రావాలా. అదేవిధంగా సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాలు సమానం. ఇది 100 ఉంటే ఇది కూడా 100 అని ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు కలిపితే 180 రావాలి. 180 రావాలంటే ఆల్రెడీ 100 ఉంది, ఇది 80 ఉంటే సరిపోతుంది. ఇది కూడా 80 ఉంటుంది. ఇవి 4 కలిపితే 360 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 80 డిగ్రీస్ అనేది ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఆసన్న కోణాలు సంపూరకాలు. సంపూరక కోణం 180 డిగ్రీలు. సంపూరక కోణం అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఒకదానికొకటి సంపూరక కోణాలు అంటాం. ఇవి రెండింటిని కలిపి 180 కావాలి. 100 ఉంది ఆల్రెడీ, 80 తక్కువ ఉంది కాబట్టి ఆ 80 మిగిలినటువంటి కోణం. రైట్. నెక్స్ట్ది ఏబిసిడి సమాంతర చతుర్భుజం. ఏబి ప్యారలాల్ టు సిడి. ఏబి ప్యారలాల్ టు, ప్యారలాల్ అంటే ఇట్లా గీతలు పెట్టిండు, ప్యారలాల్ అంటే సమాంతరంగా ఉన్నట్టు. ఈ సిడికి సమాంతరం, ఇవి రెండు సమాంతరంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఏమన్నాడు, సిడికి మధ్య బిందువు, సిడికి మధ్యలో ఒక బిందువు ఉంది, ఈ బిందువు పి అయినా, ఈ బిందువు పి అయినా ఏపిడి వైశాల్యము, ఏపిడి ఈ వైశాల్యం ఎంత అని అడిగిండండి. ఈ వైశాల్యం ఎంత అని అడిగాను. రైట్. మీకు ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు ఒకటి చెప్పిన, ఒక సమాంతర చతుర్భుజాన్ని ఒక భుజానికి ఎదురుగా ఉన్న భుజానికి మధ్య బిందువుని గీస్తే, ఈ శీర్షాల నుండి రేఖల్ని కనుక గీస్తే ఈ వైశాల్యం అనేది ఈ మొత్తం వైశాల్యంలో సగం ఉంటుందని చెప్పిన. మిగిలినటువంటి ఈ వైశాల్యం అనేటివి మొత్తం వైశాల్యంలో 1/4 వంతు ఉంటుందని చెప్పిన. అంటే ఇప్పుడు మనకు అడిగిన ఈ వైశాల్యం కదా, ఇటు సైడ్ ఉన్నది కదా, ఇది మొత్తం వైశాల్యంలో, ఈ మొత్తం వైశాల్యంలో 1/4 వంతు ఉంటుంది. అంటే ఏమని ఇచ్చిండు, ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో 1/4వ భాగము. రైట్. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. రైట్. నెక్స్ట్ది సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న భుజాలు 4:3 నిష్పత్తిలో కలవు, 4:3లో కలవు. దాని పరిధి, సమాంతర చతుర్భుజంలో రెండు ఏమన్నాడు, ఆసన్న భుజాలు, ఇది 4, ఇది 3 ఉంటే ఇది కూడా 4, ఇది 3 ఉంటుంది. 4:3లోనే ఉంటాయి. మనం XX అనుకోకుండా ఏం కదండి. రైట్. అంటే 4:3లో ఉన్నాయి. దాని పరిధి అంటే ఈ చతుర్భుజం యొక్క పరిధి అంటే ఇది మొత్తం అండి, చుట్టుకొలత. పరిధి అన్నా చుట్టుకొలత అన్నా మనకు ఒకటే. పెరిమీటర్, పరిధి అన్నా చుట్టుకొలత అన్నా ఒకటే. చుట్టుకొలత అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం ఒక చుట్టూ తిరిగి రావాలి. చుట్టూ తిరిగి వస్తే ఎంత అవుతుంది, 4 + 3 7, 7 + 4 11, 11 + 3 14. 14 భాగాలు అవుతున్నాయి. ఇవన్నీ XXలు అనుకుంటే 14 Xలు అవుతాయి ఇక మన భాషలో. 14x = 14 భాగాలు 56 అట. అంటే ఇది మొత్తం కలిపితే 56 ఉంది. ఇప్పుడు x విలువ 56/14. 56/14 అంటే 14 × 4 56. x విలువ 4 xలు కదా, కాబట్టి ఇది 16. 3 xలు కదా, 3 4 12. ఇప్పుడు ఇది కూడా 16, ఇది 12. మనకేమని అడిగిండు, భుజాల కొలతలు 16, 12. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. భుజాల కొలతలు 16, 12 ఉంటాయి. రైట్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 డిగ్రీలు తక్కువ. ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు, పక్క ఉన్నటువంటి కోణాలలో ఈ కోణమట దీనికన్నా రెట్టింపు చేస్తే
ఫర్ సపోజ్ ఈ కోణాన్ని ఎక్స్ అనుకుంటే ఈ కోణాన్ని రెట్టింపు చేస్తే 2x, రెట్టింపు కన్నా 30 తక్కువ కాబట్టి -30, రైట్. అయినా అందులో పెద్ద కోణం, ఈ రెండిట్లలో పెద్ద కోణం ఏదని అడిగిండు. పెద్ద కోణం ఏదని అడిగినప్పుడు ఒకసారి చూడండి, సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు కదా, కాబట్టి 2x - 30 + x = 180 డిగ్రీస్ అవుతుందండి. ఎందుకు? ఆసన్న కోణాలు సంపూరకాలు కాబట్టి 180 డిగ్రీలు అవుతుంది. ఇది కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా 2x - 30 ఉంటుంది, ఇక్కడ కూడా x ఉంటుంది. మనకి ఇవి రెండింటితోటి ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు 2x + x 3x = -30 అటు తీసుకెళ్తే +30, 180కి ఈ 30 కలిపితే 210, అప్పుడు x = 210/3, 3 × 21 కాబట్టి x = 70. x 70 అంటే ఇది xే కదా, కాబట్టి ఇది 70 డిగ్రీలు. ఇది 2x, 2 x'లు చేస్తే 140, 140 నుంచి 30 పోతే 110 డిగ్రీలు, రైట్. 110, ఈ 70, 180 అవుతుందండి, రైట్. ఇప్పుడు మనకి ఏమన్నాడు, వాటిలో పెద్ద కోణం 110 డిగ్రీలు. ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్. పెద్ద కోణం 110 డిగ్రీలు ఉంది, రైట్. ఒకటి. నెక్స్ట్, సమాంతర చతుర్భుజంలోని ఒక కోణము అతి చిన్న కోణానికి రెట్టింపు కన్నా 24 తక్కువ. సేమ్ ఇప్పట్లాగానే ఇది x అయితే ఇది 2x - 24, రైట్. ఈ ప్రాబ్లమ్ని మీరు చెయ్యండి. దీంట్లో కూడా పెద్ద కోణం ఏదని అడిగిండు, దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఇది కూడా హోంవర్క్ అండి, ఆన్సర్ని కామెంట్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఇస్తున్నా అండి, నేను ఇక్కడ చెప్పచ్చు, కానీ మీరు కూడా ఆ టైప్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో రాగానే ఈజీగా అవుతుంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి, రైట్. నెక్స్ట్, ఇది సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న భుజాలు వరుసగా, సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న భుజాలు వరుసగా 4.5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అయినా దాన్ని చుట్టుకొలత, అప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా 3 ఉంటుంది. 4.5 అంటే 9, 3 3 6, 9 + 6 చుట్టుకొలత 15 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. A = x + 2y, B 110 డిగ్రీస్, C 70 డిగ్రీస్, D 5x + 2y. ABCDలు సమాంతర చతుర్భుజాల అంతర కోణాలైన x + y విలువ ఎంత? చాలా మంచి ప్రశ్న అండి. చూడండి, మనకు సమాంతర చతుర్భుజం అన్నాడు. సమాంతర చతుర్భుజంలో ABCD 4 భుజాలు ఉన్నాయి. A దగ్గర ఏర్పడే కోణం, B దగ్గర, C దగ్గర, D దగ్గర. A దగ్గర ఏర్పడేటటువంటి కోణము ఇది x + 2y. B దగ్గర ఏర్పడే కోణం 110 డిగ్రీస్, 110 డిగ్రీలు. C దగ్గర ఏర్పడేటటువంటి కోణం 70 డిగ్రీలు. అదేవిధంగా D దగ్గర ఏర్పడే కోణం 5x + 2y అండి. అది x + 2y, ఇది 5x + 2y. అయినా x + y విలువ ఎంత అన్నాడు. ఫస్ట్ మనం x కనుక్కోవాలి. ఇది 110 అండి, ఇది 110 డిగ్రీస్. మంచిగా కనిపించకపోతే చూడండి, రైట్. ఫస్ట్ x కనుక్కొని yని కనుక్కొని చేయాలి. అయితే ఇది సమాంతర చతుర్భుజం కాబట్టి, ఈ కోణము ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణానికి సమానమవుతుంది. అదేవిధంగా ఈ కోణము ఈ ఎదుటి కోణానికి సమానమవుతుంది, ఈక్వల్ అవుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏం రాద్దాం, ఫస్ట్ 5x + 2y = 110 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. నెక్స్ట్ x + 2y = 70 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనకి XYలు కావాలి కాబట్టి ఈ సమీకరణాలని సాధించడం కోసం రెండిట్లలో 2y ఉంది కాబట్టి ఈ మీద దాంట్లోకి వెళ్ళి కింది తీసేస్తే అప్పుడు ఈడ మైనస్ +2y - 2y ఇది క్యాన్సల్. 5x నుంచి ఒక x తీసేసినాం, 4xలు మిగిలింది. ఈక్వల్ టు 110 నుంచి 70 పోయింది, 40 మిగిలింది. అప్పుడు x = 10. x అనేది 10. ఎందుకు? 4 1 4 10లో x 10 డిగ్రీలు అయింది, x అనేది 10 అయింది. మరి y ఎంత? y తెలాలంటే దేంట్లో ఒక దాంట్లో, దీంట్లో కానీ xని ప్రతిక్షేపిస్తే y తెలుస్తుంది. ఈక్వల్ ఇది అయింది కదా. ఇప్పుడు సెకండ్ చూద్దాం. x + 2y = 70 కదా, మనకు తెలుసు ఆల్రెడీ. x + 2y = 70 కాబట్టి x విలువ 10 + 2 yలు = 70. అప్పుడు 2 yలు = 70 - 10 60. అప్పుడు y =
60/2 30. y విలువ 30 డిగ్రీలు, x విలువ 10 డిగ్రీలు. ఇదే x విలువని దీంట్లో ప్రతిక్షేపించినా మనకు అంతే వస్తుందండి. 5x + 2y = 110 ఉంది కదా, దీంట్లో ఈ x విలువ 10ని ప్రతిక్షేపించినా మనకు మళ్ళీ 30 డిగ్రీలు వస్తుంది. దేంట్లో ప్రతిక్షేపించినా అవి రెండు సమానం కాబట్టి x విలువ 30. మనకి ఏం అడిగిండు, x + y, ఇది ప్లస్ అది 10 + 30 40 డిగ్రీలు. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు అంటే ఆసన్న కోణాలు. సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల సమద్విఖండన రేఖలు. రైట్, నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిందండి. ఏమంటుండు, ఏబీలు పక్కనున్నటువంటి యాంగిల్ ఏ బీల సమద్విఖండన రేఖలు పక్కనున్నటువంటి ఉన్నాయి కదా, వీటి యొక్క సమద్విఖండన రేఖలు. ఏ సమద్విఖండన రేఖలు, కోణాల సమద్విఖండన రేఖలు. దీన్ని 2 భాగాలు చేస్తూ వచ్చేటటువంటి రేఖ, దీన్ని 2 భాగాలు చేస్తూ వచ్చేటటువంటి రేఖ, ఇవి రెండు ఖండించుకుంటే వీటి ఖండన బిందువు P అన్నాడండి. P వద్ద ఇవి రెండు ఖండించుకుంటే యాంగిల్ ఏపీబి మనకు తెలుసు. యాంగిల్ ఏపీబి అన్నాడంటే మనకి ఇట్లా డైరెక్ట్ యాంగిల్ P అని అడగలేడు, ఏపీబి అన్నాడు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తున్నా. ఇట్లా ఏదన్నా ఇస్తే దీని మధ్యలో ఏది వస్తుందో దాని దగ్గర ఉన్న కోణమేనండి మనం కనుక్కోవాల్సింది. మధ్యలో P ఉంది కదా, యాంగిల్ Pని కనుక్కోమన్నా అంతే, ఏపీబిని కనుక్కున్నా మధ్యలో ఏపీబి మధ్యలో ఏది ఉంటుందో ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము, ఆల్రెడీ చెప్పిన ఇది 90 డిగ్రీలు ఉంటుందని చెప్పిన. ఈ కోణము 90 డిగ్రీస్. మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇట్లా లంబంగా ఏర్పడుతుంది, ఒకదానికొకటి 90 డిగ్రీస్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ది. ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజంలో బి 100 అయిన యాంగిల్ బి + డి. ఏబిసిడి ఉంది, దీంట్లో బి అనేది 100 డిగ్రీస్ అయితే బి + డి అన్నాడండి. ఈ బి డి ఆపోజిట్గా ఉన్నాయి కదా, ఇది కూడా 100 ఉంటుంది మనకు తెలుసు. అప్పుడు ఇది 80 ఉండాలి, ఇది కూడా 80 ఉండాలి. మనకు అడిగింది బి + డి, 100 + 100 200. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఏబిసిడి రాంబస్లో ఏసీ మరియు బీడీల కర్ణాలు, ఏసీ మరియు బీడీలు కర్ణాలు అయినా ఇది ఒక రాంబస్ అనుకుంటే ఏమంటుండు, ఏబిసిడిలో ఏసీ మరియు బీడీలు కర్ణాలు అయినా, AC² + BC² అంటే కర్ణాల వర్గాల మొత్తము ఎంత అని అడుగుతుందండి. కర్ణాల వర్గాల మొత్తం దేనికి సమానం అని అడిగినండి. ఇది ఒకసారి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ కర్ణాల వర్గాల మొత్తం అనేది ఈ మొత్తం భుజాలు ఉన్నాయి కదా, ఈ 4 భుజాలు ఉన్నాయి కదా, ఇది ఏ ఇది ఏ ఇది ఏ అనుకుంటే ఈ 4 భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే A² + A² + A² + A². అంటే 4 భుజాలు అంటే మరి ఈ 4 భుజాలు సమానంగా ఉంటేనే సమాంతర చతుర్భుజం అనేది రాంబస్ అయిపోతుంది. ఈ 4 భుజాలు సమానం కాబట్టి A² అంటే 4A²లో 4A². ఇది మన ఆన్సర్. కాకపోతే ఆప్షన్లలో 4A² అనేది లేదు, ఏముంది 4 తోటి 4CD² అని ఉంది. CD ఇగో C నుంచి Dకి గల దూరం ఏనే కదా, మనకు డైరెక్ట్ 4A² అనేది ఇయ్యక C నుండి Dకి గల దూరం ఏనే కదా. అంటే ఈ ఏ బదులు CD అనేటటువంటి దాన్ని రాసుకునొచ్చు కదా, CD అనేటటువంటి ఈ రేఖాఖండాన్ని రాయొచ్చు 4CD². మిగిలినన్ని కూడా 3, 8, 10 ఉంది. ఇది ఒకటి మాత్రమే CDకి ఉంది కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రాంబస్లో కర్ణాల వర్గాల మొత్తం అన్ని భుజాల వర్గాల మొత్తానికి సమానము. అంటే ఈ భుజాల వర్గం రాస్తే ఫస్ట్ దీన్ని AB² + BC² + CD² + DA². లేదా ఈ ABBCCDD ఇవన్నీ ఈక్వలే, దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇంకా 4AB² అని రాసుకోవచ్చు, లేదా 4BC² అని రాసుకోవచ్చు, లేదా 4CD² అని రాసుకోవచ్చు, లేదా 4DA² లేదా AD² అని రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకు 4CD².
ఇది ఆప్షన్లలో ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ది సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2లో ఉన్నాయి. 5:2లో ఉన్నాయి. సమాంతర చతుర్భుజ వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా దాని భూమి సమాంతర చతుర్భుజంలో వైశాల్యం కావాలంటే మనకు భూమి ఇంటూ ఎత్తు కావాలండి. భూమి ఇంటూ దీంట్లో గీసేటటువంటి ఎత్తు హెచ్ అనేటటువంటిది కావాలి. దీని యొక్క వైశాల్యానికి సూత్రము BH. అదే దీర్ఘచతురస్రంకి రాగానే మనం L ఇంటూ B అని రాస్తాం. ఇది కూడా భూమి, L అనేది భూమే. కానీ ఇక్కడ ఎత్తు అనేది దీర్ఘచతురస్రంలో ఎత్తు అనేది దాని ఇది ఏంటి అంటారు, ఈ నిలువుగా ఉన్నటువంటి ఈ వెడల్పుకి సమానం అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ హైట్ ఇంతే, దీనికి మించి హైట్ ఎక్కడ కూడా రాదు. ఎక్కడైతే హైట్ ఎక్కువ వస్తుందో అది తీసుకుంటారు, ఆ ఉన్నతిని తీసుకుంటారు. ఎందుకు, ఇది ఇట్లా కర్వ్లో ఉంది కాబట్టి. ఇది ఇట్లా స్ట్రేట్ అయిపోతే దీని మధ్యలో ఏర్పడేటటువంటి ఈ హైట్లన్నీ కూడా సేమ్. ఇక్కడ హైట్ని గీసినాం అనుకో, ఇక్కడ హైట్ని లంబాన్ని గీస్తే మనకు లంబం ఒకటే దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడ మిగిలిన అనేది లంబం కంటే తక్కువ ఉంటుంది. ఇట్లా ఇది ఎక్కడైతే లంబం ఏర్పడుతుందో దాన్నే మనం తీసుకుంటాం, ఉన్నతి కింద B ఇంటూ H అవుతాం. అదే దీర్ఘచతురస్రంలో ఈ లంబమే మన ఈ వెడల్పుకి సమానం అయిపోతుంది. ఈ హైట్ అనేది H అనేది Bకి సమానం అయిపోతుంది కాబట్టి ఈ L ఇంటూ B అని తీసుకుంటారండి. ఇప్పుడు మనకు కావాల్సింది కాబట్టి BH. దీంట్లో ఏమన్నాడు, భూమి ఈ B అనేది H అనేది ఏ నిష్పత్తిలో ఉంది, 5:2లో ఉంది. దీని యొక్క వైశాల్యము అంటే 5:2 అంటే దీన్ని 5x దీన్ని 2x అని రాసుకున్నచ్చు కదా. నిష్పత్తి అంటే ఏమండి, చిన్నగా చేసిండు. ఇది 10 ఉండి ఇది 4 ఉండొచ్చు, ఇది 15 ఉండి ఇది 6 ఉండొచ్చు 3తో తీసుకుంటే. కాబట్టి x విలువ ఎంత మనకు తెలియదు కదా. మనకు ఈ BHని గుణిస్తేనే కదా వైశాల్యం వచ్చింది. కాబట్టి 5x 2xని గుణిస్తే 10x² = 360 degrees. దెన్ x² = 360/10 అవుతుందండి. 0 0 క్యాన్సల్. x = √36 అంటే దాని విలువ 6 మనకు తెలుసు. x అనేది 6 అయితే ఈ మనకేం అడిగిండు, దాని యొక్క భూమి అనేది 5x ఉంది. ఒక x విలువ 6 కాబట్టి 5 6ల 30, భూమి 30. అదే దీని హైట్ అడిగితే 20 ఉంటుండే, 20 కాదండి, 2 6ల 12 ఉంటుండే. మనకు అడిగింది ఇది కాబట్టి, భూమి అడిగింది కాబట్టి ఇది 30. దీని యొక్క భూమి 30. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ రాంగ్ పడ్డదండి. దీని యొక్క ఎత్తు అంటే మనకు భూమి అనేది ఆప్షన్లలో లేదు, చేంజ్ చేయాల్సింది. రైట్, దీని యొక్క ఎత్తు కనుక్కోండి. సేమ్ ప్రాబ్లం ఇందాకట్లాగే చేసి దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. దాని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది హోంవర్క్ అనుకోండి. సేమ్ అండి, మీరు ఇట్లాంటి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ వస్తుంది. ఇది ఆల్రెడీ సేమ్ ఇప్పట్లాగానే ఎక్స్లు 5 అంటే ఏమన్నట్టు 4:5 కదా, 4x 5x అనుకొని 5 4 20 20x² = 720 అనుకుంటే అప్పుడు ఎక్స్ విలువ కనుక్కుంటే ఈ 4x 5xతో గుణిస్తే మనకి ఏది కావాలో దాని ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 3వ వంతు ఉన్నది. ఇక్కడ ఇయ్యలేడండి, 3వ అనవలేదు, భూమిలో 3వ వంతు ఉన్నది. సమాంతర చతుర్భుజ వైశాల్యం 19,200 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? రైట్, మనకేమంటుండండి, మనకు చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం BH. కానీ ఏమన్నాడు ఇక్కడ, ఎత్తు అనేది భూమిలో 3వ వంతు, H అనేది దీని యొక్క భూమిలో 3వ వంతు కాబట్టి 1/3B. H అనేది 1/3B అండి. ఇప్పుడు చూద్దాం, దీని వైశాల్యం కావాలంటే B ఇంటూ H చేస్తాం. ఇక్కడ H విలువ Bలలో రాయొచ్చు కదా, అంటే ఫస్ట్ Bకి B అలానే రాసిన, Hని 1/3 ఇంటూ B అని రాసిన. ఇప్పుడు దీని విలువ 19,200. రైట్, B ఇంటూ B స్క్వేర్ = 19,200. ఈ 3 అటు పోతే గుణిస్తుంది ఇంటూ 3. ఇప్పుడు ఈ స్క్వేర్ని తీసేయాలంటే స్క్వేర్ని తీసేయాలంటే ఇది తీసేస్తే ఏమని వస్తాం, B = √19,200 ఇంటూ 3 అని రాస్తాం. మనకి ఏదైనా ఆన్సర్ రావాలంటే రెండిటి లబ్ధంగా రాసుకుంటే ఒకటి స్క్వేర్లు వెళ్ళిపోయి ఒకటి బయటకు వస్తాం. అంటే ఏమన్నట్టు, మనం √4 ఉందనుకో, దీన్ని 2 స్క్వేర్ అని రాసుకుంటే ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సర్ అయ్యి దీని ఆన్సర్ 2 అవుతుంది. అదే √16 ఉందనుకో,
దీన్ని 4 స్క్వేర్ అని రాస్తే ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 4 అవుతుంది. అట్లా స్క్వేర్లు వచ్చేటట్టు రాసుకోవాలనుకుంటే ఫస్ట్ b √, మనం దీన్ని గుణించి కూడా వేయచ్చండి, కాకపోతే పెద్ద అవుతుంది. తక్కువలో చూద్దాం. ఇది 2 సున్నాలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని 192 × 100 అని రాస్తున్నా ఇంటూ 3. 192 × 100 × 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని 192ని 3 వచ్చేటట్టు, అంటే 3తో క్యాన్సిల్ అయ్యేటట్టు, ఎందుకంటే ఒక 3 ఉంది, ఇంకొక 3 అనేది ఉంటే మనకు 3 అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 3 × 6 = 18, 3 × 4 = 12, అంటే 64 × 3 × 100 × 3. రైట్. నెక్స్ట్ ఈ 64ని 8 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 8 స్క్వేర్, 8 × 8 మనకి 8 స్క్వేర్, 3 × 3 3 స్క్వేర్ ఇంటూ ఈ 100ని 25 × 4 అని రాయొచ్చు. 25 అంటే 5 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, అంటే దీన్ని 5 స్క్వేర్ × 2 స్క్వేర్ అని రాసుకుంటాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ పోతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ పోతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ పోతుంది, ఈ స్క్వేర్కి ఈ రూట్ పోతుంది. అంటే b = 8 × 3 × 5 × 2, అంటే స్క్వేర్లలో ఉన్నది రూట్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంది, బయటకు వస్తే 8 స్క్వేర్ బయటకు వస్తే 8, 3 స్క్వేర్ బయటకు వస్తే 3, 5 స్క్వేర్ బయటకు వస్తే 5, 2 స్క్వేర్ బయటకు వస్తే 2. ఇప్పుడు 5 2లో 10, 10 8లో 80, 83లో 8 3 24 కాబట్టి 240. దేని విలువ 240 అనేది మనకు భూమి విలువ. మనకు ఏం అడిగిండండి, దాని ఎత్తు ఎంత అని అడిగిండు. మీకు ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఇదే 240 మీకు ఆప్షన్లలో ఇస్తాడు. ఇక్కడ దాకా చేసినాం కదా, 240 కనిపించగానే ఆన్సర్ పెట్టేస్తాం. ఆ పని చేయొద్దండి. మనకు అడిగింది ఏంటండి, మనకు అడిగింది దాని యొక్క ఎత్తు అనేది h అనేది ఈ భూమిలో 3వ వంతు ఉంది. భూమి అనేది 240, దీంట్లో 3వ వంతు /3, కాబట్టి 3 1 3 8లో కాబట్టి 80 అనేది మన ఆన్సర్. 80 దాని యొక్క ఎత్తు 80 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది 80 సెంటీమీటర్స్. రైట్. నెక్స్ట్ది లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య. రైట్. ఇది వచ్చింది కాబట్టి మీకు ఇక్కడనే చెప్పేస్తాం మొత్తం. ఫస్ట్ పటం, అది నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతలు. దేనికి ఎన్ని ఒకటి దగ్గర చెప్పేస్తా అండి, టాపిక్లో చెప్పేటప్పుడు మర్చిపోయినా. రైట్. ఇక్కడనే పటం ఫస్ట్ చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. విషమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, మూడోది సమబాహు త్రిభుజం, మళ్ళీ లంబకోణ త్రిభుజం, మళ్ళీ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణం ఉండి సమద్విబాహు, 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి, 3 కోణాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మనకి ఏవైనా 2 భుజాలు వాటి మధ్య లేని కోణం తెలిసినా, ఏవైనా 2 కోణాలు ఒక భుజం తెలిసినా, లేదా 3 భుజాలు తెలిసిన 3 కోణాలు తెలిసినా కానీ, అట్లా ఏవి తెలిసినా కానీ ఆ విషమబాహు త్రిభుజాన్ని మనం నిర్మించవచ్చు. కాబట్టి విషమబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే మనకు స్వతంత్రంగా తెలియాల్సినటువంటి కొలతల సంఖ్య 3. మనకు కంపల్సరీ 3 కొలతలు తెలిస్తేనే విషమబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చు. మరి ఆ 3 కొలతలు 2 భుజాలు ఒక కోణం కావచ్చు, లేదా 2 కోణాలు ఒక భుజం కావచ్చు, 2 భుజాలు లేకపోతే 2 భుజాలు వాటి మధ్య లేని కోణం కావచ్చు, 2 కోణాలు వాటి మధ్య లేని భుజం కావచ్చు. ఇట్లా తెలిసినప్పుడు మాత్రమే తీసుకునొచ్చండి. మధ్యలో ఉన్నాయి తెలిసినా కూడా తీసుకోవచ్చు. సమద్విబాహ అంటే ఈ మూడిట్లలోకి వెళ్ళి 2 భుజాలు సమానం అయిపోతున్నాయి, అంటే మనకు ఒక పని తగ్గిపోతుంది. కాబట్టి సమద్విబాహు త్రిభుజం కావాలంటే 2 కొలతలు ఉంటే సరిపోతుంది, 2 కొలతలు ఉంటే సరిపోతుంది. ఇక సమబాహుకి వస్తే సమబాహ అంటే 3 భుజాలు సమానం, 3 భుజాలు సమానం, 3 కోణాలు 60 డిగ్రీలే. మనకు కోణం ఇయ్యకపోయినా సమద్విబాహుని గీస్తాం. ఏం తెలిసినప్పుడు గీస్తాం, ఒక భుజం తెలిసినప్పుడు గీస్తాం. ఒక భుజం తెలిస్తే సమద్విబాహు త్రిభుజాన్ని మనం గీసేయచ్చు. ఒక భుజం తెలిస్తే చాలు, సమద్విబాహు త్రిభుజం 3 భుజాలు సమానంగా ఉండేటట్టు 60 డిగ్రీలు అయ్యేటట్టు గీసేయచ్చు. అదే లంబకోణ త్రిభుజం కావాలంటే మనకు 2 కొలతలు తెలియాలండి. ఎందుకు, లంబకోణం అంటే ఒక కోణం తెలిసిపోతుంది,
లంబకోణంలో ఇక విషంబాహుతో పోల్చుకుంటే ఒక కోణం తెలిసిపోతుంది. లంబకోణం అంటే ఒక 90 degrees ఉండాలి కంపల్సరీ. ఇది 90 degrees ఉండాల్సిందే. ఒక కోణం తెలిసింది అంటే దీంట్లోకి వెళ్ళి ఒకటి మైనస్ అయిపోయింది, ఒక కోణం తెలిసింది. మిగిలిన మనకి ఈ రెండిట్లలో ఏమేమి తెలవాలంటే ఒక భుజము ఒక కోణం తెలిస్తే చాలు. ఈ లంబకోణం కాకుండా మిగిలిన దాంట్లో ఒక భుజము ఒక కోణం తెలిస్తే చాలు, లేదా ఒక కర్ణము కోణం తెలిస్తే చాలు, లేదా భుజము కర్ణం, ఏదైనా ఒక భుజము కర్ణం తెలిస్తే చాలు. ఈ మూడిట్లలో ఏవైనా ఏ ఒక్కటి తెలిసినా, ఏ రకమైనది తెలిసినా, భూకో తెలిసినా, రెండు కర్ణము కోణం తెలిసినా, భుజము కర్ణం తెలిసినా కానీ మనం లంబకోణ త్రిభుజాన్ని గీయచ్చు. ఇక లంబకోణ సమద్విబాహు. సమద్విబాహు అంటే ఆల్రెడీ ఇక్కడ ఈ భుజము ఇంకో భుజము అంటే ఈ భుజం ఎంత ఉంటుందో ఈ భుజం సమానంగా ఉంటుంది. మనకి ఇంకొక పని తగ్గిపోయింది కదా, ఒక కోణం తెలిసింది, ఒక భుజం తెలిసింది. మనకు 3 కావాలి అనుకుంటే, మనకు మామూలుగా త్రిభుజాన్ని నిర్మించాలన్నా 3 స్వతంత్ర కొలతలు కావాలండి. మనకి దీంట్లోకి వెళ్ళి 2 కొలతలు తెలిసిపోతున్నాయి, అంటే 2 తెలిసిపోయింది. సమద్విబాహు అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి సమానంగా ఉంటుందని తెలుసు సమద్విబాహు కాబట్టి. 2 పోయినాయి కాబట్టి ఒకటి తగ్గిపోయి మనకి కేవలం ఒక కొలత తెలిస్తే చాలండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం గీయాలంటే మనకు ఒక భుజం కొలత తెలిస్తే, లేదా ఒక కర్ణం కొలత తెలిస్తే మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని గీయచ్చు. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 1. మీరు ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3, 2, 1 విషమ సమద్విబాహు సమ, లంబకోణ అంటే 2, సమద్విబాహు అంటే దీనికి ఒకటి తగ్గిపోయింది 1. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే చాలండి. రైట్, నెక్స్ట్ది లంబకోణ త్రిభుజాన్ని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 ఉండాలి లంబకోణం అయితే. లంబకోణ సమద్విబాహు అంటే 3 కావాలి. జామితీయ పెట్టెలో త్రిభుజాకారంలో ఉండేటటువంటి పరికరము స్కేలు త్రిభుజాకారంలో ఉండదు. మళ్ళీ విభాగిని అంటే దాన్ని ఎట్లా మలుచుకుంటే అట్లా ఉంటుంది విభాగిని అనేది. మూలమట్టాలు వృత్తలేఖిని అన్నాడు. రైట్, మూలమట్టాలు అనేటివి మనకు ఆన్సర్ అండి. ఇవి త్రిభుజాకారంలో ఉంటాయి. 45 degrees మూలమట్టము, ఇట్లా 45 degreesది, మళ్ళీ 60 degreesది, ఇట్లా ఏదైనా తీసుకునొచ్చు. అంటే కోణమానిల్ని డివైడ్ చేసుకుంటే దాని నుంచి కోణాలని డివైడ్ చేసుకోవడానికి మనకి ఏ కోణం కావాలో పర్ఫెక్ట్ కోణం కావాల్సినప్పుడు ఈ మూలమట్టాలని తీసుకుంటామండి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇది ABCD చతురస్రంలో కర్ణాలు O వద్ద ఖండించుకున్న యాంగిల్ AOB ఏమవుతుంది? చతురస్రం అంటుండు, చతురస్రం కాబట్టి 4 భుజాలు సమానంగా ఉండాలి. మళ్ళీ అన్నీ కూడా లంబకోణాలు కావాలి, 90 degrees కావాలి. ఈ ABCD చతురస్రంలో ఏమంటుండు, కర్ణాలు అంటే దీని నుంచి దీనికి గీసింది, దీని నుంచి దీనికి గీసింది. ఈ కర్ణాలు ఎక్కడ ఖండించుకుంటున్నాయట? O అనేటటువంటి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. ఖండించుకుంటే ట్రయాంగిల్ AOB, ఇది ట్రయాంగిల్ AOB అంటే ఇది A, ఇది O, ఇది B. ట్రయాంగిల్ AOB ఏమవుతుంది? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుండి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది. అంటే ఈ భుజం సమానం. ఎందుకు సమానం? 4 భుజాలు సమానంగా ఉన్నాయి, కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. సమానంగా ఉండి లంబ సమద్వికరణ చేసుకుంటాయి, ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి కర్ణాలు సమానంగా ఉన్నప్పుడు A నుండి Oకి ఎంత దూరమో O నుండి Cకి అంతే, A నుండి Oకి ఎంత దూరమో O నుండి Bకి అంతే. అంటే ఈ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఈ నుంచి ఇటు అంతే, మళ్ళీ ఈ నుండి ఇటు ఎంతనో ఇటు అంతే. ఈ 4 కూడా సమానం. ఇదెంతనో ఇదంతే, ఇదంతే, 4 సమానం కదా. ఇవి 2 సమానం అంటే సమద్విబాహు, 2 భుజాలు సమానం అయిపోయినాయి. ఈ త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంది కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. మనకు లంబకోణం అవుతుందా? మరి ఇక్కడ లంబకోణం అనేది ఉందా? ఇట్లుంటే ఇక్కడ లంబకోణం అయ్యేది, ఇట్లుంటే ఇక్కడ లంబకోణం అయ్యేది. మరి ఇక్కడ కూడా లంబకోణం లేదు కాబట్టి లంబకోణ అంటే ఇటు చూడండి, దీని పరంగా చూస్తే ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది కదా మనకు. ఇక్కడ అంటే ఇక్కడ ఏర్పడలేదు, ఇక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ ఏర్పడలేదు. కానీ మనకేం తెలుసు? ఈ కర్ణాలన్నిటివి లంబకోణ సమద్వికర్ణన చేసుకుంటాయి అని తెలుసు. కాబట్టి ఇది ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము 90 degrees,
ఇది లంబకోణం ఏర్పడింది, లంబకోణం ఉండి ఇవి రెండు సమానంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పడేటటువంటి త్రిభుజం ఇట్లుందండి, దాన్నే ఇట్లా రాస్తే ఇదొకటి ఇదొకటి, ఇవి రెండు సమానం ఉంది, ఇది వేరుంది, ఇక్కడ 90 degrees ఉంది, ఇది ఓ అంటే ఓని ఇట్లా రాసిన, ఇది ఏ ఇది బి. రైట్, మనకు లంబకోణ మనకేమేమి ఇచ్చిన ఆప్షన్లు ఫస్ట్దే కరెక్ట్ ఆన్సర్, కానీ మిగిలిన ఎందుకు కావు? సమబాహు త్రిభుజం అన్నాడు, 3 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది కాదు. విషమ బాహు త్రిభుజం అన్నాడు, 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 3 సమానంగా లేకపోతే అదైతే ఇది కూడా కాదు. లాస్ట్ ఆప్షన్ ఏమొచ్చాడు? లంబకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం కానీ సమద్విబాహు త్రిభుజం కాదన్నాడు. లంబకోణం అవుతుంది కానీ సమద్విబాహు కాదన్నాడు, సమద్విబాహు అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం, లంబకోణం అవుతుంది అంటే మీరు మనం కన్ఫ్యూజ్ ఎక్కడైతాం? ఇక్కడ లంబకోణం ఉంది కదా అనుకుంటాం, కానీ మనకు కావాల్సింది ఇక్కడి వరకే, త్రిభుజం మట్టుకే. ఇక్కడ ఏర్పడేది లంబకోణం కాదండి, ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది. ఎందుకు? మనకి ఇక్కడ నుంచి డివైడ్ చేసుకుని ఇటు తీసుకుంటున్నాం కదా, ఈ పార్టే కదా మనం తీసుకునేది, కాబట్టి ఈ పార్ట్లో ఇక్కడ లంబకోణం ఉంటుంది, ఇవి రెండు సమద్విబాహులు ఉంటాయి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాంబస్లో ఒక కోణం లంబకోణం అయితే అది ఏమవుతుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం, రాంబస్ అంటే ఇట్లుంటుంది, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ఈ ఒక కోణాన్ని దీన్ని ఇట్లా వేస్తే, దాన్ని ఇట్లా స్ట్రేట్ వేస్తేనే కదా మనకు లంబకోణం ఏర్పడుతుంది. ఒక కోణం 90 degrees అయితే ఆటోమేటిక్గా అన్ని 90 degrees అయితే అన్నాం. మరి అన్ని కోణాలు 90 degrees ఉండి భుజాలన్నీ సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటారు, కాబట్టి చతురస్రం ఏర్పడుతుంది. మనం ఆల్రెడీ చతురస్రం డెఫినేషన్లో కూడా దీర్ఘ చతురస్రంలోని పొడవులు వెడల్పులు సమానమైతే అది చతురస్రం అవుతుంది. పొడవులు వెడల్పులు వేరువేరుగా ఉంటాయి, అవి సమానం అయిపోతే ఆల్రెడీ 90 degrees ఉంటుంది కదా దీర్ఘ చతురస్రంలో, ఇది 90 ఇది 90 ఇది 90 ఇది 90 ఇది ఉంది. ఈ పొడవులు వెడల్పులు వేరువేరుగా ఉన్నాయి, ఇవి సమానమైతే అది చతురస్రం అయిపోతుంది. మళ్ళీ ఇంకో డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం చతురస్రానికి? రాంబస్లోని ఒక కోణం 90 degrees అయితే అది చతురస్రం. అందుకే డైరెక్ట్ అడిగాడు డెఫినేషన్, రాంబస్లోని ఒక కోణం 90 degrees అయితే అది చతురస్రం అవుతుంది. రైట్, సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి మన చతుర్భుజాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండి, సాల్వ్ చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీ అందరికీ చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, క్లాసులన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఎగ్జామ్ అంటే మీరు టెట్టే కాదు డిఎస్సి వరకు మన కోర్స్ అనేది, మన క్లాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. మీకు ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా అందరికీ సమానమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా, ఆ ఎఫర్ట్ నేను పెడతా. మీరు చేయాల్సిందల్లా ఒకటి, చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కితే అక్కడ ఉన్నటువంటి బెల్ బొమ్మని, ఇట్లా బెల్ బొమ్మ ఉంటుంది, ఆ బెల్ బొమ్మని కనుక మీరు నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుందాం. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ వృత్తం గురించి, మళ్ళీ మన ఘనము దీర్ఘగణం గురించి, మళ్ళీ కొన్ని 3D షేప్స్లో ఇంకొన్ని ఉన్నాయండి, మన సిలిండర్ కానివ్వండి, కోన్ కానివ్వండి, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెగ్యులర్గా క్లాసెస్ మాత్రం ఫాలో అవ్వండి. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్.